ఈరోజు మనము ఒక బర్నింగ్ టాపిక్ అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, సమాజానికి ఎంతో పీడిస్తున్న ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాము. అదే అడిక్షన్స్, వ్యసనాల్లో చూసుకుంటే మనం ప్రపంచవ్యాప్తంగా అనాలిసిస్ చేస్తే 30% డెత్స్కి కారణం ఏంటి అంటే 100లో 30 మంది చావడానికి మేజర్ కారణం చూసుకుంటే మనము అడిక్షన్సే చెప్పొచ్చు. దాంట్లో స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవన్నీ కూడా వ్యసనాలు ఉన్నాయి. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ కోవిడ్ కానీ ఇవన్నీ కూడా చాలా చిన్న ఎపిడమిక్స్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి 100 మందిలో 30 చావులకి కారణం అడిక్షన్స్ అంటే ఇది ఎంత పెద్ద సమస్య అనేది మనం చూసుకోవాలి. అండ్ సామాజిక పరంగా కూడా చూసుకుంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరగడానికి కానీ, ఎక్కువగా క్రిమినల్ యాక్టివిటీస్ జరగడానికి కానీ ఈ అడిక్షన్సే మేజర్ రీజన్స్ మనం చెప్పొచ్చు. అండ్ సొసైటీలో, ఫ్యామిలీస్లో కూడా మానసికంగా, శారీరకంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టడానికి కానీ, కుటుంబ కలహాలకు కారణాలు కానీ చూసుకుంటే మనకి ఈ వ్యసనాలే ముఖ్య భాగంగా, మేజర్ కారణంగా మనం తీసుకోవచ్చు. సో ఇది ఒక సోషల్ రుగ్మతగా మనం పాటించాలి. సో అడిక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం వెళ్ళకుండా మనము ఎన్ని రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టగలిగితే, కాలేజెస్లో, స్కూల్స్లో పెట్టగలిగితే, పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ద్వారా మేము పెట్టడానికి రెడీగా ఉన్నాం. అట్ ది సేమ్ టైం 90% నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ రాకుండా ఉండడానికి కూడా స్కూల్ పిల్లల నుంచి, కాలేజ్ పిల్లల నుంచే మనం చైతన్యపరిచి 90% రోగాలు రాకుండా మనం ఎలా బతకాలో కూడా జనాలకి మనం అవగాహన కలిగించాల్సిన అవసరం కూడా ఉందండి. సో ఆల్రెడీ ఈ సమస్యతో బాధపడుతున్న ఫ్యామిలీస్ కానీ, మనుషులకు కానీ ఎలాంటి మనకు వైద్యం అందుబాటులో ఉంది, పరిష్కారం ఎలాంటివి అందుబాటులో ఉంది అనే విషయం మీద కూడా మనం చర్చించుకోబోతున్నాం. చూసుకుంటే మోడర్న్ మెడిసిన్ పరంగా మనము ఎన్నో అడిక్షన్ సెంటర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. కొన్ని విపరీతమైన కాస్ట్లీ అడిక్షన్ సెంటర్స్ లక్షల్లో ఛార్జెస్తోని, అంటే ఒక నెల మనం ఒక అడిక్షన్ పేషెంట్ని వాళ్ళ దగ్గర పెట్టడానికి కొన్ని లక్షల్లో ఛార్జెస్, 3 lakhs 5 lakhs ఛార్జ్ చేస్తున్న వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద పేరు పొందిన అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. అండ్ అలాగే 20 నుంచి 50,000 ఛార్జ్ చేసే లో కాస్ట్ అడిక్షన్ సెంటర్స్ కూడా ఉంటాయి. సో అడిక్షన్ సెంటర్స్, లో కాస్ట్లో ఉన్న అడిక్షన్ సెంటర్స్లో జరిగే వైద్యం ఏమీ ఉండదు. చేపిస్తే ఈ మధ్య కొద్దిగా యోగా అనేది యాడ్ చేశారు, వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం తిట్టడము, కొట్టడం, ఎందుకంటే వీళ్ళు కొంచెం బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తిట్టడము, కొట్టడం అనేదే ముఖ్య వైద్యంగా మనం చూసుకోవచ్చు. సో వీళ్ళు ఎవరు కూడా కౌన్సిలింగ్లకు లొంగే మనుషులు కాదు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్కే, కౌన్సిలింగ్కే లొంగే వాళ్ళు అయితే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన మాటలే చక్కగా వినేవాళ్ళు. సో వీళ్ళు డెఫినెట్గా 90% పేషెంట్స్ మారే అవకాశం లేదు అడిక్షన్ సెంటర్స్లో. ఇంకా దానికి తోడు కొత్త బిహేవియర్ ట్రైట్స్, అంటే మన చుట్టూ క్రిమినల్ స్వభావం కలిగిన మనుషులు ఉండొచ్చు, లేకపోతే రకరకాల మనుషులు వాళ్ళ చుట్టుముట్టు ఉండడం వల్ల వాళ్ళు కొత్త బిహేవియర్ ట్రైట్స్ నేర్చుకొని ఇంట్లో ఇంకా కొత్త సమస్యలు యాడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేవి క్లియర్ అవ్వవు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ సర్వసాధారణంగా మళ్ళీ నార్మల్గా వాళ్ళు మళ్ళీ తాగేయడం కానీ, వాళ్ళకు ఉన్న వ్యసనాల్లో మళ్ళీ పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే కాస్ట్లీ అడిక్షన్ సెంటర్స్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కూడా ఈ మధ్య యోగా, తర్వాత ఆబ్వియస్లీ సైకాట్రిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ జరగడం కానీ, లేదా కొంచెం బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మత్తు మందులు ఇచ్చేసి రోజంతా పడుకోబెట్టడం తప్ప ఎలాంటి వైద్యం ఉండదండి. లక్షల్లో ఛార్జెస్ వేసినా కూడా మీరు ఎవరన్నా ఓపెన్గా అడిగితే పేషెంట్కి మారాలని ఉంటేనే మారతాడమ్మా అని మీకు లాస్ట్కి ఫైనల్ స్టేట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని 10 సార్లు 5 సార్లు అడిక్షన్ సెంటర్స్లో వేసిన పర్సన్స్ కూడా మళ్ళీ ఇంటికి వస్తానే తాక్కుంటూ వచ్చేసాడు సార్, వస్తానే మళ్ళీ ఆ అడిక్షన్లో మళ్ళీ పడిపోయాడు సార్ అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. సో బిహేవియర్ వాళ్ళకు అంత ఈజీగా మారదు. సో మొండితనం అనేది విపరీతంగా ఉంటుంది. కాబట్టి చాలామందికి ఈ అడిక్షన్స్ నుంచి మరి ఎలా సమస్య తీరడం ఎలా అని మీరు ఏ డాక్టర్ని అడిగినా కూడా వాళ్ళకి మారాలని ఉంటేనే మారతారమ్మా, మినిమం 3 సంవత్సరాలు వైద్యం ఇప్పించాలి అని చెప్తున్నారు. చాలామంది వాపోతూ ఉంటారు, సార్ క్యాన్సర్ కన్నా పరిష్కారం ఉంటుంది కానీ అడిక్షన్స్కి పరిష్కారం ఉండదేమో అని వాపోతూ ఉన్నారు. సో మీరు నిశ్చింతగా ఉండండి, భయపడాల్సిన అవసరమే లేదండి. మన సాంప్రదాయ వైద్యంలోనే, ట్రెడిషనల్ మెడిసిన్ వైద్యంలోనే చక్కటి పరిష్కారం ఉంది.
కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకుల్లో కూడా చాలామంది ఈ వ్యసనాలకు బానిసయ్యారు. వాటికి ఎలాంటి పరిష్కారం ఉంది అనేది మన హర్బల్ మెడిసిన్లో కానీ, మన ట్రెడిషనల్ మెడిసిన్లో కానీ ఎప్పుడో కనుక్కున్నారు. వాటి మీద ఈ మధ్య బాగా పరిశోధనలు కూడా జరిగాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెడిసిన్ మీద మోడర్న్ మెడిసిన్ తర్వాత ఇప్పుడు ఎక్కువ పరిశోధనలు జరుగుతుంది మన వైద్యం మీదనే. సో ఈ వైద్యంలో ఇలాంటి పరిష్కారాలు ఉన్నాయి. ఎందుకంటే చైనాలో అడిక్షన్కి చాలా చక్కగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అక్యుపంక్చర్ ద్వారా, ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా చాలా చక్కగా అడిక్షన్స్ నుంచి బయటపడుతున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫారినర్స్ అందరూ కూడా ఈ అడిక్షన్ ట్రీట్మెంట్ కోసం చైనా వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వైద్యం గురించి పూర్తిగా వాళ్ళు క్లినికల్గా నిర్ధారించి ఈ వైద్యాన్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు 140 దేశాలకి. సో నేను కూడా వన్ ఆఫ్ ఆ వైద్యంలో, ఆ స్పెషాలిటీలో నేను ఒక పిహెచ్డి హోల్డర్గా, వైద్య నిపుణుడిగా నేను చేస్తూ ఉన్నాను. గత 17 సంవత్సరాలుగా మోర్ దెన్ 25,000 అడిక్షన్స్ నుంచి, అంటే డ్రగ్ అడిక్షన్ కానీ, ఆల్కహాల్ అడిక్షన్ కానీ, స్మోకింగ్ కానీ, గుట్కా కానీ, ఇలాంటి ఎన్నో వ్యసనాల నుంచి ఎంతోమందిని బయటికి తీసుకురావడం జరిగింది. అండ్ చూసుకుంటే 70% పేషెంట్స్ మొండితనంతో ఉన్న వాళ్ళకి మేము అడ్మిట్ చేసుకోమండి. మేము అడ్మిట్ ఫెసిలిటీ అనేది పెట్టట్లేదు. ఎందుకంటే దానికి అగేనెస్ట్ అడ్మిట్ చేయడం వల్ల పేషెంట్ ఫిజికల్గా, మెంటల్ బిహేవియర్ ఇంకెక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మేము నమ్మము. సో పేషెంట్కి తెలిసి అన్న వైద్యం ఇస్తాము, తెలియకుండా వైద్యం ఇస్తాము. సో 30% పేషెంట్స్ విల్లింగ్నెస్తో ఉంటారు. నా వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది సార్, నేను దీని నుంచి బయటపడలేకపోతున్నానని, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలని వచ్చేవాళ్ళు ఒక 30%, 100లో 30% మంది సెల్ఫ్గా వస్తున్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ ఉన్న ఆరోగ్య సమస్యలు క్లియర్ చేయడమే కాకుండా శారీరకంగా, మానసికంగా వాళ్ళకు ఉన్న ఆరోగ్య సమస్యలు నయం చేస్తూనే వాళ్ళకి ఆ వ్యసనాన్ని నుంచి తొందరగా కోలుకోవడానికి మన వైద్యం చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. 1 మంత్లోనే వాళ్ళు పూర్తి కంట్రోల్లో వచ్చేస్తున్నారు. 3-4 నెలల్లో పూర్తిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతున్నారు. 80% పేషెంట్స్కి మళ్ళీ రిలాప్స్ అనేది కూడా లేకుండా హైయెస్ట్ సక్సెస్ రేట్ మెయింటైన్ అవుతూ ఉంది. అండ్ తెలియకుండా, అంటే పేషెంట్ కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో, పేషెంట్ వైఫ్ కానీ, పేషెంట్ పేరెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ బంధువులు కానీ మా దగ్గరికి వచ్చి పేషెంట్ బిహేవియర్ ప్యాటర్న్ కానీ, పేషెంట్ ఆరోగ్య సమస్యలు కానీ చెప్పి తను ఏమేమి వ్యసనాల్లో ఉన్నారనేది మాకు క్లియర్గా చెప్తే దాని పరంగా ఇంట్లో సైకలాజికల్గా వాళ్ళని ఎలా డీల్ చేయాలి, అండ్ వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, వాళ్ళకు మెడిసిన్స్ తెలియకుండా నాన్ టాక్సిక్ మెడిసిన్, అంటే అనుకోకుండా ఇంట్లో చిన్నపిల్లలు తిన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని నాన్ టాక్సిక్ హర్బల్ మెడిసిన్స్ మేము కొన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు తినే ఆహారంలో, తాగే నీళ్ళలో, స్నానం చేసే నీళ్ళలో కలిపే మెడిసిన్స్ ద్వారా వాళ్ళు 15 రోజుల నుంచి 25 రోజుల్లోనే ఒక 50% కంట్రోల్లో వచ్చేస్తారు. ఒక నెల రోజుల్లోనే వాళ్ళంతలో వాళ్ళు తాగడం కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ అన్నిట్లో కూడా అతి కోపం ఉన్న వాళ్ళు కోపం మొత్తం తగ్గిపోవడము, లేకపోతే బిహేవియర్లో చాలా విపరీతంగా ఆడ్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా కంట్రోల్లో రావడము, వాళ్ళు ఎంతైతే వాళ్ళకు ఉన్న వ్యసనం ఏదైతే ఉందో ఆ వ్యసనం నుంచి 50% కోలుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. 2వ నెలలో మీకు దాదాపు 80% కంట్రోల్ వచ్చేస్తుంది, ఫిజికల్ మెంటల్ బిహేవియర్ కూడా మారిపోతుంది. అండ్ 3వ నెలకే పూర్తిగా ఆపేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ నుంచి 2వ సెట్ ఆఫ్ వైద్యం, అంటే స్టెబిలిటీ రావాలి, అంటే స్థిరత్వం రావాలి, పేషెంట్కి కాన్ఫిడెన్స్ రావాలి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి తాగడం తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదు, తాగుడు మీద విపరీతమైన బానిసత్వం క్రియేట్ అయిన మెంటాలిటీతో ఉన్న పేషెంట్స్ కాబట్టి వాళ్ళకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యేంత వరకు, వాళ్ళకి ఆ వ్యసనం నుంచి పూర్తిగా నేను బయటికి వచ్చి నేను అది లేకుండా నేను బతకగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మీ వైద్యం కొనసాగాలి. సో మేము గమనించింది ఏంటంటే 80% పేషెంట్స్కి 4 మంత్స్లో మనం చక్కగా వైద్యం కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా మారాలి అని కొంచెం కోరిక ఉందనుకోండి, 4 మంత్స్లోనే మనం క్లియర్ చేసుకోవచ్చు. అదే మారాలని మొండితనం లేని, అంటే మొండితనం విపరీతంగా ఉన్న వాళ్ళకైతే 6 మంత్స్ టు 1 ఇయర్ కూడా పట్టవచ్చు. సో ఓపిక్గా పేషెంట్ కేర్ టేకర్స్ నాతోని పర్సనల్గా సంప్రదించి నేను వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నాకు వాయిస్ మెసేజెస్ పెడతా ఉంటారు. అండ్ నేను నా ఫ్రీ టైంలో వాళ్ళకు వాయిస్ మెసేజెస్ ద్వారా నేను వాళ్ళకి ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటాను, వాళ్ళ ఫ్యామిలీ కేర్ టేకర్స్ కానీ. అలాంటి సపోర్ట్ నేను జరగడం వల్లనే సక్సెస్ రేట్ అనేది చాలా హై లెవెల్లో ఉంది.
పేషెంట్ పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎలా చేయాలి ఏం చేయాలనేది ట్రైన్ చేస్తూ అండ్ వాళ్ళకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నన్ను మళ్ళీ సంప్రదిస్తూ వాళ్ళకి ఆ పూర్తిగా ప్రోగ్రామ్ కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయ్యే వరకు క్యూర్ అయ్యేంత వరకు మేము వాళ్ళ వెన్నుదంటే ఉంటాము. సో అలా ఎంతోమంది పెద్ద డ్రగ్ అడిక్షన్స్ నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు, ఆల్కహాల్ అడిక్షన్స్ నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు, స్మోకింగ్ నుంచి కూడా బయటపడ్డ వాళ్ళు ఉన్నారు, అన్ని ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళండి. మోర్ దెన్ 25,000 పేషెంట్స్ చేశాను కదా. డాక్టర్స్ ఉన్నారు, అన్ని రకాల ప్రొఫెషనల్స్ని నేను వైద్యం చేయడం జరిగింది. కటిక పేదవాళ్ళ నుంచి పెద్ద శ్రీమంతుల వరకు నేను అందరికీ వైద్యం చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఈ సేవలు అందరూ వినియోగించుకోవాలని అండ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఇంటింటికి షేర్ చేయండి. ఎందుకంటే 30% చనిపోవడానికి మేజర్ కారణం ఇది. అంటే ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి, ఎంతమంది సఫర్ అవుతున్నారో మీ అందరికీ తెలుసు. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని పేరున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఒక నూతన జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు వాళ్ళకి ఈ వీడియో అందించడం వల్ల మీరు ఒక నూతన జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళు ఆశ పూర్తిగా కోల్పోయిన జీవితాల్లో మళ్ళీ ఆశ నింపిన వాళ్ళం అవుతాము. సో ఈ వీడియో తర్వాత మీకు కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా, అంటే ఎంతో వర్స్ట్గా అంటే అడిక్షన్స్లో ఉన్న వాళ్ళు ఎలా కోలుకొని వాళ్ళు నార్మల్ లైఫ్కి వచ్చి వాళ్ళు రియలైజేషన్ పాయింట్, అంటే ఎందుకు ఇన్ని రోజులు మేము ఈ వ్యసనాల్లో ఉన్నాం, ఎందుకు ఎంత టైం వేస్ట్ చేసుకున్నాం, మా ఫ్యామిలీతో ఎందుకు మేము ఇంత బ్యాడ్గా బిహేవ్ చేసామని ఎంతోమంది మళ్ళీ నార్మల్ లైఫ్గా జీవిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అలాంటి కొన్ని వందల టెస్టిమోనియల్స్ మా దగ్గర ఉన్నాయి. సో కొన్ని సక్సెస్ఫుల్ టెస్టిమోనియల్స్ కూడా ఈ వీడియో తర్వాత షేర్ చేసుకుంటాం. దయచేసి ఈ వీడియో మళ్ళీ చెప్తున్నాను, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మంచి జీవితం అందాలని కోరుకుంటూ మీ ఆరోగ్య శ్రేయోభిలాషి సెలవు తీసుకుంటూ డాక్టర్ పిఎస్ సాగర్. ఇక్కడ రాకుండా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీకు? నాకు ఇక్కడ రాకముందు నాకు ఫస్ట్ షుగర్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ కిడ్నీలో ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ కాలు మంటలో వచ్చేవి. వాటి కోసం మెడిసిన్స్ వాడాను. ఎన్ని రోజులు అయింది? 3 months అవుతుంది. ఇప్పుడు ఎలా ఉందండి ప్రాబ్లమ్స్? అంతా నార్మల్గా వచ్చింది. స్టార్టింగ్ 49 kg ఉండేవాడిని, ఇప్పుడు 55 kg వచ్చాను. ఓకే. మీకు అలవాట్లు ఏమేమి ఉండేదండి ముందు? మందు తాగేవాడిని. ఓకే. మందు అయితే డాక్టర్ గారు అన్నారు మందు తాగడం మంచిది కాదు, నీ ఆరోగ్యం చూసారు కదా, ఆరోగ్యం అలా చెడిపోతుందా, మళ్ళీ మందు తాగినా మళ్ళీ ఇలాగే చెడిపోతుంది, కోరుండి మీరు తెచ్చుకుంటున్నారు ఆరోగ్యం మందు తాగడం వల్ల, మందు మానేసి అన్నారు. డాక్టర్ గారు చెప్పిన నేను మందు మానేసి మెడిసిన్స్ వాడుతున్నాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు తాగుతున్నారు ఏమన్నా? ఇప్పుడే ముందే తాగట్లేదు, మందు అంతా మానేసానండి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉందండి. ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోయాయి కదండి? అన్ని సాల్వ్ అయిపోయాయి. Okay. Along with these problems, this patient, Mr. Shamamurthy, was severely alcohol addicted. His wife came to us with the advice of old addicted patient. Now we have given him NADA protocol medicine without his notice, and here is the result. And his brother still doesn't know about it. Thank you.